అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఆనియన్ బజ్జీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలోకి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. కారం టేస్ట్కి సరిపడంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ కూడా కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా గెంటతో కానీ చేయితో కానీ కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్ బజ్జీ అయితే మనకు రెడీ అయిపోతుంది. టీ టైంలో తీసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. మిల్క్ కానీ టీ కానీ తీసుకోండి. ఈవినింగ్ స్నాక్గా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. అంత తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. సాస్తో సర్వ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో ఇచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.